కూడా మాట్లాడుతూ వెన్నుపోటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇందులో చాలా బాధాకరం ఏంటంటే వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడరే మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు. ఇదే వైఎస్ఆర్సీపీలో గెలిచి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఆమె కూడా ఈరోజు వెన్నుపోటు గురించి మాట్లాడతారు. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టి మేము కోరేది ఒకటే, నిన్న కూడా చిన్న సంఘటనలు జరిగినాయి. అలాంటిది ఏ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి, అన్ని రాజకీయాలు పక్కన పెట్టి ఉత్సవాలు ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ కూడా మాట్లాడుతూ వెన్నుపోటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇందులో చాలా బాధాకరం ఏంటంటే వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడరే మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు. ఇదే వైఎస్ఆర్సీపీలో గెలిచి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఆమె కూడా ఈరోజు వెన్నుపోటు గురించి మాట్లాడతారు. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టి మేము కోరేది ఒకటే, నిన్న కూడా చిన్న సంఘటనలు జరిగినాయి. అలాంటిది ఏ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి, అన్ని రాజకీయాలు పక్కన పెట్టి ఉత్సవాలు ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ